హాయ్ డిఎస్సి ఆస్పిరెంట్స్, హెచ్జిటిలోని టెక్స్ట్ బుక్ ప్రకారం 6th క్లాస్ మ్యాథ్స్ షార్ట్ నోట్స్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గణితం 6th క్లాసు మన సంఖ్యలను తెలుసుకుందాం. ఫస్ట్ సంఖ్య అంటే అంకెల మొత్తాన్ని సంఖ్య అంటారు. ఈ అంకెలు ఏవి? 0 నుంచి 1, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వీటిని అంకెలు అంటారు. ఈ అంకెలతో ఏర్పడిన వాటిని సంఖ్యలు అంటారు. ఈ సంఖ్యలు అనేది అనంతం. అంకెల్లోని సంఖ్యలను బట్టి అది పెద్ద విలువ లేదా చిన్న విలువ అని చెబుతాం. ఎగ్జాంపుల్ 5 అనేది ఒక అంకె, 76 అనేది 2 అంకెలు, 369 అనేది 3 అంకెలు. ఇట్లా అంకెలను బట్టి ఆ సంఖ్య పెద్దదా లేదా చిన్నదా అని చెప్తాం. ఒకవేళ అంకెలు సేమ్ ఉన్నాయి, 1, 2, 3, 1, 2, 3 ఈ అంకెలు సేమ్ ఉన్నాయి, ఈ అంకెలు సేమ్ ఉన్నాయి, రెండిట్లలో సంఖ్యలు సేమ్ ఉన్నాయి. ఇంతమంది ఏమైనా అంకెలను బట్టి ఆ సంఖ్య పెద్దదా లేదా చిన్నదా అని తెలుసుకోవచ్చు. ఒకవేళ అంకెలు సేమ్ ఉంటే వీటిని పోల్చాలంటే ఎడమవైపు నుండి చూడాలి. ఎడమవైపు నుండి ఏ అంకె పెద్దది అయితే ఆ అంకెలతో ఏర్పడిన సంఖ్య పెద్దది. ఒకవేళ సేమ్ ఉంటే తర్వాత అంకెను చూడాలి. ఇలా చూసుకుంటూ ఏది పెద్దది ఏది చిన్నది అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి వందల స్థానంలో 8 ఉన్నది కాబట్టి పదుల స్థానంలో చూసుకోవాలి. పదుల స్థానంలో ఉన్నది ఇక్కడ 4 ఉన్నది, ఇక్కడ 5 ఉన్నది. ఇప్పుడు 4 కన్నా 5 పెద్దది కాబట్టి 856 అనే అంకెలతో ఏర్పడిన సంఖ్య పెద్దది. లెఫ్ట్ సైడ్ నుంచి చూసుకోవాలి అంకెలను. ఆరోహణ అంటే పెరిగే క్రమం, 687, 297. అవరోహణ అంటే తగ్గే క్రమం, 297, 87, 6. మన ఎగ్జామ్లో ఆరోహణ అంటే చిన్న నుంచి పెద్ద, పెద్ద నుంచి చిన్న అంటే కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. ఈ కన్ఫ్యూజ్ ఉండకుండా ఒక ట్రిక్ లాగా చెప్తా. ఆరోహణ అంటే అక్షరాలు 4, అవరోహణ అంటే అక్షరాలు 5. ఇలా 4 అక్షరాలు అంటే ఈ అక్షరాల కన్నా తక్కువ ఉన్నాయి. ఇవి 5 ఉంటే ఇవి 4, ఇవి తక్కువ ఉన్నాయి కాబట్టి చిన్న నుంచి పెద్ద. అవరోహణ అంటే ఆరోహణ కన్నా ఎక్కువ అక్షరాలు ఉన్నాయి కాబట్టి పెద్ద నుంచి చిన్న. ఈ అక్షరాలు 4 ఉన్నది కాబట్టి చిన్న నుంచి పెద్ద, ఈ అక్షరాలు 5 ఉన్నాయి కాబట్టి పెద్ద నుంచి చిన్న. ఇట్లా గుర్తుండుకోవడానికి ఒక ట్రిక్ మాత్రమే. 4, 0, 3, 7 అంకెలతో ఏర్పడిన 4 అంకెల సంఖ్యలో పెద్ద సంఖ్య చిన్న సంఖ్య ఏది అన్నప్పుడు పెద్ద సంఖ్య ఏదంటే అంటే పెద్ద అంకెల నుండి చిన్న అంకెల వరకు రాయాలి. అంటే పెద్ద అంకెల ఫస్ట్ స్టార్టింగ్ ఏమున్నది? 7, తర్వాత 4, తర్వాత 3, తర్వాత 0. పెద్ద అంకెల నుండి చిన్న అంకెల వరకు రాయాలి పెద్ద సంఖ్య. చిన్న సంఖ్య అంటే దీనికి రివర్స్, చిన్న అంకెలు 0, 3, 4, 7. సంఖ్యలను సమీప పదుల వందల స్థానాలను సవరించి రాయండి. ఇప్పుడు 81 అనేది పదుల స్థానంలోకి రాయాలంటే ఈ 81 అనేది 80కి దగ్గర ఉందా, 90కి దగ్గర ఉన్నదా అంటే 80కి దగ్గర ఉన్నది కాబట్టి 81 పదుల స్థానంలోకి రాయాలంటే 80, 81, 80 రాసుకుంటాం. ఒకవేళ 87, ఈ 87 అనేది పదుల స్థానంలోకి రాయాలంటే ఇది 80కి దగ్గర ఉందా, 90కి దగ్గర ఉన్నదా అంటే 87 అనేది 90కి దగ్గర ఉన్నది కాబట్టి ఈ 87 పదుల స్థానాలకు రాయాలంటే 90 రాసుకోవాలి. మిడిల్లో ఉన్నది 85. ఇప్పుడు 85 అనేది దేనికి దగ్గర ఉన్నదంటే దీనికి దగ్గర ఉన్నది, దీనికి దగ్గర ఉన్నది. కానీ దీన్ని పదుల స్థానంలోకి రాసుకోవాలంటే 90 రాసుకోవాలి. విస్తరణ రూపం తెలపండి. 325 విస్తరణ రూపం అంటే 3 అనేది ఏంటిది? వందల స్థానంలో ఉన్నది కాబట్టి 3 × 100. 2 అనేది పదుల స్థానంలో ఉన్నది కాబట్టి 2 × 10. 5 అనేది ఒకట్ల స్థానంలో ఉన్నది కాబట్టి 5 × 1, 300 + 20 + 5, 325. సంక్షిప్త రూపం అంటే 3000 + 400 + 7 అంటే యాడ్ చేయాలి. సంక్షిప్త రూపం అంటే 3407. పెద్ద సంఖ్యలు 5 అంకెల పెద్ద సంఖ్యకు 1 కలిపితే ఏ సంఖ్య వస్తుంది? పెద్ద సంఖ్య అంటేనే 9 అనేది గుర్తుపెట్టుకోవాలి. అది ఎన్ని అంకెలు ఉన్నాయి? 5 ఉన్నాయి. 5, 9 రాసుకోవాలి. దానికి 1 యాడ్ చేస్తే మనకు 1,00,000 వస్తుంది. లక్షల్లో ఎన్ని పదులు ఉన్నాయి, ఎన్ని వందలు ఉన్నాయి? లక్షల్లో ఎన్ని పదులు ఉన్నాయంటే ఫస్ట్ 1,00,000 వేసుకోవాలి, /10 వేసుకోవాలి. ఈ 0కి ఈ 0 క్యాన్సిల్ అయితే
10,000 పదులు ఉన్నాయి. లక్షలో ఈ 10 అని ఎన్ని ఉన్నాయంటే 10 లక్షల పదులు ఉన్నాయి. ఈ 10 లక్షల్లో ఎన్ని వందలు ఉన్నాయంటే 1,00,000/100 వేసుకోవాలి. ఈ 2 సున్నాలకి ఈ 2 సున్నా క్యాన్సల్. ఈ లక్షల్లో 1000 వందలు ఉన్నాయి. 6 అంకెల పెద్ద సంఖ్య ఏది, 6 అంకెల చిన్న సంఖ్య ఏది అన్నప్పుడు పెద్ద సంఖ్య అంటేనే మన మైండ్లో గుర్తుపెట్టుకోవాలి 9 అని. ఎన్ని అంకెలు ఉన్నాయి, 6 ఉన్నాయి. కాబట్టి 6 అనేవి ఈ 6 9 రాసుకోవాలి. 6 అంకెలు ఏం రాసుకోవాలంటే 9 రాసుకోవాలి. 6 అంకెల చిన్న సంఖ్య ఏది అంటే ఫస్ట్ ఒక అంకె 1 రాసుకోవాలి, మిగతా అన్నీ 0 రాసుకోవాలి. చిన్న సంఖ్య. పెద్ద సంఖ్య అంటే ఈ 6 అనేది 9 రాసుకోవాలి. పెద్ద సంఖ్య అంటే 9. చిన్న సంఖ్య అని అంటే ఒక అంకె 1 రాసుకొని మిగతా అంకెలు 0 రాసుకోవాలి. స్థానాలు: ఒకట్లు, పదులు, వందలు, వేలు, లక్షలు, కోట్లు. ఈ స్థానాలలోని అంకెలు ఇప్పుడు ఒకట్ల స్థానంలో ఉన్న అంకెలు ఎన్ని ఉంటాయి? 1 ఉంటాయి. పదుల స్థానంలో ఉన్న అంకెలు ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. వందల స్థానంలో 3 అంకెలు ఉంటాయి. వేల స్థానంలో 4 ఉంటాయి. 10,000 స్థానంలో 5 అంకెలు ఉంటాయి. లక్షల్లో 6 అంకెలు ఉంటాయి. 10 లక్షల్లో 7 అంకెలు ఉంటాయి. కోటిలో 8 అంకెలు ఉంటాయి. 10 కోట్లో 9 అంకెలు ఉంటాయి. ఇలా కాకుండా మనం ఎగ్జామ్లో గుర్తుంచుకోవాలంటే మనకి ఎట్లాగా తెలుసు? మన లక్షలంటే 5 సున్నాలు ఉంటాయి, 6 అంకెలు ఉంటాయి. ఇక్కడ వరకు మనకు గుర్తుంటుంది. లక్ష అంటే 5 సున్నాలు, 6 అంకెలు. కానీ కోటి, లక్షలు మనం గుర్తుంచుకోవాలంటే ఎగ్జామ్లో గుర్తుంచుకోవాలంటే ఇప్పుడు కోట్లు. అంటే మనం ఏం రాస్తాం? ఈ ఎస్ అనే దాన్ని మనం 8 లాగా దిద్దుకుంటే 8 అంకెలు. 8 అంకెలు అయితే సున్నాలు ఎన్ని ఉంటాయి? 7 సున్నాలు ఉంటాయి. ఇప్పుడు లక్షలు అంటే లా అన్నదాన్ని ఆ లెక్క దిద్దుకోవాలి. ఆ అంటే 6 అంకెలు ఉంటాయి, 5 సున్నాలు ఉంటాయి. ఇది ఒక ట్రిక్ లాగా. కోటి అంటే ఎన్ని అంకెలు ఉంటాయో, ఎన్ని సున్నాలు ఉంటాయో, మరి లక్షలు అంటే ఎన్ని అంకెలు ఉంటాయి, ఎన్ని సంఖ్యలు ఉంటాయి అని మనం కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి ఇప్పుడు అంటే దీన్ని 8 లాగా దిద్దుకోవాలి. 8 అంకెలు ఉంటాయి. లా అంటే లాను ఆ లెక్క దిద్దుకోవాలి. ఆ అంటే 6 అంకెలు ఉంటాయి, 5 సున్నాలు ఉంటాయి. ఇప్పుడు 1 కోటి అంటే 100 లక్షలు. 1 లక్ష అంటే 1000 విరామ చిహ్నం ఎట్లా వాడతామని అంటే కుడివైపు నుండి 3 స్థానాల తర్వాత మళ్ళీ ప్రతిసారి 2 స్థానాల తర్వాత, ఫస్ట్ 3 స్థానాల తర్వాత కామా, తర్వాత నెక్స్ట్ 2 స్థానాల తర్వాత నెక్స్ట్ 2 స్థానాల తర్వాత కామాలు వస్తాయి. హిందూ అరబిక్ సంఖ్యామానము, అంతర్జాతీయ ఆంగ్ల సంఖ్యామానం. ఇదేంటిది? ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000. ఇక్కడ వరకు హిందూ అరబిక్ సంఖ్యామానం, అంతర్జాతీయ సంఖ్యామానం సేమ్ ఉంటుంది. ఇక్కడికి వచ్చే వరకు ఇది లక్షలు అయితే ఇది 10,000 అవుతుంది. ఇది 10 లక్షలు అయితే ఇది మిలియన్. ఇది కోటి అంటే 10 మిలియన్. 10 కోట్లు అంటే 100 మిలియన్. 100 కోట్లను బిలియన్ అంటారు. ఇప్పుడు 100 కోట్లు అంటే బిలియన్. ఇప్పుడు 100 కోట్లు అంటే బిలియన్ కాబట్టి బిలియన్కి మనం ఇట్లా గుర్తుంచుకోవాలి. బిలియన్ అంటే 9 సున్నాలు ఉంటాయి. 9 సున్నాలు ఉంటాయి, 100 అంకెలు ఉంటాయి. 9 సున్నాలు ఉంటాయి, 10 అంకెలు ఉంటాయి. ఇప్పుడు 100 కోట్లు అనేది ఇప్పుడు 100 కోట్లు బిలియన్ అని తెలుసు, కానీ మనం ఎన్ని సున్నాలు రాసుకోవాలి అనే ఎగ్జామ్ అలా గుర్తుండదు. కాబట్టి బిలియన్ అంటే 9 సున్నాలు ఉంటాయి. ఇప్పుడు 10 లక్షలు అంటే మిలియన్ అంటే 6 సున్నాలు ఉంటాయి. 6 సున్నాలు ఉంటాయి, 7 అంకెలు ఉంటాయి. ఇప్పుడు 6 సున్నాలు ఉంటాయి, మొత్తం కలిపి 7 అంకెలు ఉంటాయి. ఇలా గుర్తుపెట్టుకోవాలి. బిలియన్ అంటే 9 సున్నాలు ఉంటాయి, మిలియన్ అంటే 6 సున్నాలు ఉంటాయి. బిలియన్ అంటే ఏంటిది? 100 కోట్లు. మిలియన్ అంటే ఏంటిది? 10 లక్షలు. లక్ష అంటే 100,000. కోటి అంటే 10 మిలియన్. ఇప్పుడు పొడవును మీటర్లలో, కిలోమీటర్లలో పోలుస్తాం. బరువును గ్రాముల్లో, కిలోగ్రాముల్లో, ద్రవాలను
మిల్లీ లీటర్లలో 10 మిల్లీ లీటర్లకు అంటే 1 సెంటీమీటరు, 100 సెంటీమీటర్లు అంటే 1 మీటరు, 1000 మీటర్లు అంటే 1 కిలోమీటరు. చిన్న నుంచి పెద్ద రాయాలంటే మిల్లీమీటర్ కన్నా పెద్దది సెంటీమీటరు, సెంటీమీటర్ కన్నా పెద్దది మీటరు, మీటర్ కన్నా పెద్దది కిలోమీటరు. చిన్నదాని నుంచి పెద్దదానిలోకి మార్చుకోవాలంటే ఇప్పుడు అంటే సెంటీమీటరు నుంచి పెద్దదానిలోకి మార్చుకోవాలి అంటే బై. సెంటీమీటర్ నుండి మీటర్లోకి మార్చుకోవాలంటే ఈ 100 అనేది బై వేసుకోవాలి. పెద్ద నుంచి చిన్నగా మార్చుకోవాలంటే పెద్ద నుంచి చిన్న, మీటర్లకు సెంటీమీటర్లకు మార్చుకోవాలంటే ఇంటూ 1000. ఎగ్జాంపుల్, సెంటీమీటర్ నుంచి మీటర్లకు మార్చుకోవాలంటే చిన్న నుంచి పెద్ద మార్చుకోవాలంటే సెంటీమీటర్ బై 100. ఇప్పుడు మీటర్ నుంచి సెంటీమీటర్, పెద్ద నుంచి చిన్నగా మార్చుకోవాలంటే ఇంటూ 1000, మీటర్ ఇంటూ 1000. ఇప్పుడు మీటర్ను కిలోమీటర్లకు మార్చుకోవాలంటే చిన్న నుంచి పెద్దగా మార్చుకోవాలంటే బై 1000. కిలోమీటర్లకు మీటర్లకు మార్చుకోవాలంటే పెద్ద నుంచి చిన్నగా మార్చుకోవాలంటే ఇంటూ 1000. అలాగే 1000 గ్రాములు అయితే 1 కిలోగ్రామ్. గ్రాముల నుంచి కిలోగ్రామ్, చిన్న నుంచి పెద్దగా మార్చుకోవాలంటేనే బై, గ్రాములు బై 1000. కిలోగ్రాముల నుంచి గ్రాములు, పెద్ద నుంచి చిన్నగా మార్చుకోవాలంటే ఇంటూ 1000, కిలోగ్రామ్ ఇంటూ 1000 మనం లెక్క చేసేటప్పుడు. 1000 మిల్లీలీటర్లు అయితే 1 కిలోలీటరు. 1000 మిల్లీలీటర్లు అయితే 1 లీటరు. 1000 లీటర్లు అయితే 1 కిలోలీటరు. 1000 మిల్లీలీటర్లు అయితే 1 లీటరు. 1000 లీటర్లు అయితే 1 కిలోలీటరు. ఇప్పుడు మిల్లీలీటర్లను లీటర్లకు మార్చుకోవాలంటే చిన్న నుంచి పెద్ద మార్చుకోవాలంటే బై 1000. కిలోలీటర్లను లీటర్లకు మార్చుకోవాలంటే పెద్ద నుంచి కాబట్టి కిలోలీటర్ ఇంటూ చిన్నదానికి మార్చుకోవాలంటే ఇంటూ పెద్దదానిలో. మిల్లీ లీటర్ అంటే చిన్నది, లీటర్ అంటే పెద్దది. చిన్న నుంచి పెద్దగా మార్చుకోవాలంటే బై 1000, పెద్ద నుంచి చిన్నగా మార్చుకోవాలంటే ఇంటూ 1000. 20,000 లీటర్లను కిలోలీటర్లను మార్చుకోవాలి. కిలోలీటర్లుగా ఈ లీటర్లను కిలోలీటర్లుగా మిల్లీలీటర్లుగా మార్చుకోవాలి. ఇప్పుడు లీటర్లను కిలోలీటర్లు అంటే చిన్న నుంచి పెద్దగా మార్చుకోవాలంటే ఏం చెప్పాలంటే బై 1000, లీటర్ బై 1000. ఎన్ని లీటర్లు ఉన్నాయి? 20,000 లీటర్లు. కిలోలీటర్ పెద్దదానిలోకి మార్చుకోవాలంటే బై 1000. ఈ 3 సున్నాలకి 3 సున్నా క్యాన్సల్, 20 కిలోలీటర్లు అవుతుంది. ఇది లీటర్ల నుంచి మిల్లీలీటర్లకు మార్చుకోవాలంటే పెద్ద నుంచి చిన్నగా మార్చుకోవాలంటే ఏం చెప్పినా ఇంటూ లీటర్ ఇంటూ 1000. ఎన్ని లీటర్లు ఉన్నాయి? 20,000 ఇంటూ 1000, మొత్తం 2 ఇంటూ 10⁻⁷ మిల్లీలీటర్లు అవుతుంది. ఒక హోటల్లో 15 లీటర్ల పాలు కలవు. అయితే ఒక కప్పు టీ తయారు కావడానికి 25 మిల్లీలీటర్లు పాలు అవసరం. అయితే ఈ 15 లీటర్ల పాలతో ఎన్ని కప్పుల టీ తయారు చేసుకోవచ్చు? ఫస్ట్ ఏం చూసుకోవాలి? ఇది లీటర్లు ఉన్నది, ఇది మిల్లీలీటర్ ఉన్నది. కాబట్టి ఈ లీటర్లను మిల్లీలీటర్లోకి మార్చుకోవాలి. ఏంటిది? లీటర్లను మిల్లీలీటర్లకు మార్చుకోవాలి. ఏంటిది? పెద్ద నుంచి చిన్న. ఇప్పుడు పెద్ద నుంచి చిన్న మార్చుకోవాలంటే ఇంటూ 1000, 15 ఇంటూ 1000 మిల్లీలీటర్లు. మొత్తం ఏంటి? 15,000 మిల్లీలీటర్లు. ఒక టీ తయారు చేసుకోవడానికి 25 మిల్లీలీటర్లు అయితే 15,000 మిల్లీలీటర్లకు ఎన్ని కప్పుల టీ పడుతుంది? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 600 కప్పుల టీ తయారవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ అంటే x ఇంటూ 25 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 15,000. 5 బిస్కెట్ల పరిమాణం 8 కేజీల 400 గ్రాములు అయితే ఒక బిస్కెట్ పరిమాణం ఎంత?
8 కేజీల 400 గ్రాములను ఇలా రాసుకోవచ్చు. 8400 గ్రాములు బై 5 అయితే ఒక బిస్కెట్ యొక్క పరిమాణం వస్తుంది. ఇది క్యాన్సిల్ చేస్తే ఒక బిస్కెట్ యొక్క పరిమాణం 1680 గ్రాములు. పాఠశాలలో ట్యాంకు పరిమాణం, ఒక ట్యాంకు పరిమాణం ఎంత అంటే 2 కిలోలీటర్లు. కొందరు విద్యార్థులు 2 లీటర్ల చొప్పున నీరు తెచ్చారు. అయితే ట్యాంకు నిండడానికి ఇంకా 600 లీటర్ల నీరు అవసరమైతే, వీళ్ళు పొయ్యంగా ఇంకా 600 లీటర్ అవసరమైతే అసలు ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, వారు ఎన్ని నీటిని పోశారు. ఇప్పుడు కిలోలీటర్లను, ఇక్కడ కిలోలీటర్లు ఉన్నది, ఇక్కడ లీటర్లు ఉన్నది కాబట్టి కిలోలీటర్లను లీటర్లకు మార్చుకోవాలి. అంటే పెద్ద నుంచి చిన్నగా మార్చుకోవాలంటే ఇంటూ 1000. కిలోలీటర్ల నుంచి లీటర్లు, పెద్ద నుంచి చిన్నగా మార్చుకోవాలంటే ఇంటూ 1000. 2 × 1000 200 లీటర్లు. అయితే ఒక్కొక్క విద్యార్థి ఎంత చొప్పున నీరు పోసారంటే 2 లీటర్లు. మొత్తం ట్యాంకు పరిమాణం ఎంత అంటే ఇప్పుడు కిలోలీటర్లో ఉన్నది కాబట్టి మనం లీటర్లకు మార్చితే ఎంత వచ్చింది, 2000 లీటర్లు. ఇంకా ఎన్ని పిల్లలు పోయంగా ఇంకా ఎన్ని పోయాలి, 600 లీటర్లు. ఇది క్వశ్చన్లు ఇచ్చిండ్రు. మనం పోసినవి ఎన్ని అని కనుక్కోవాలంటే ట్యాంకు పరిమాణం నుంచి వెళ్ళి మనం పోయాల్సినవి తీసేస్తే వాళ్ళు పోసినవి వస్తుంది. పోసినవి ఎన్ని పోసిరు, 1400 లీటర్లు పోసిరు. ఒక్కొక్క విద్యార్థి 2 లీటర్ల చొప్పున. ఒక్క విద్యార్థి 2 లీటర్లు పోతే పోసినవి ఎంత, ఇది పొయ్యాల్సినవి. మనం క్వశ్చన్లను ఇచ్చారు 600. పోసినవి కనుక్కోవాలంటే మొత్తము బై మైనస్ పొయ్యాల్సినవి తీసేస్తే మనం పోసినవి ఆన్సర్ అవుతుంది. ఒక్కరు 2 లీటర్లు అయితే ఎందరైతే 1400 లీటర్లు అవుతుంది. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎట్లా అంటే 1 × 1400 = x × 2. x = 1400/2 700. ఎంతమంది, 700 మంది 2 లీటర్ల చొప్పున పోస్తే ఎంత అయింది, 700 మంది పిల్లలు 2 లీటర్ల చొప్పున పోస్తే 1400. ఇప్పుడు క్వశ్చన్లు ఏమి ఇచ్చారు, ఇంకా ఎంత నీరు అవసరం అవుతుంది. పిల్లలు ఎంత పోసిరు, 1400 లీటర్లు పోసిరు. ఇంకా పోయాల్సినవి ఎంత, 600. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. 2000 మిల్లీలీటర్లు. లీటర్లు. హిందూ అరబిక్ సంఖ్యామానంలో కుడివైపు నుండి 3, 5, 7 స్థానాల వద్ద కామాలను ఉంచాలి. అయితే ఆంగ్ల అంతర్జాతీయ సంఖ్యామానంలో కుడివైపు నుండి 3, 6, 9 స్థానాల వద్ద ఈ కామాలను అనేది ఉంచాలి. శ్రీనివాస రామానుజన్, ఈయన గణిత మేధావి. 1729ను రామానుజన్ సంఖ్య అంటారు. ఈయన జన్మదినం డిసెంబర్ 22ను గణిత దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రభుత్వం 2011ను పోస్టల్ స్టాంపుగా విడుదల చేసింది. 2012ను గణిత సంవత్సరంగా ప్రకటించింది. థ్యాంక్స్ ఎవ్రీవన్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మరో లెసన్ చూద్దాం.